హలో హాయ్ అండి, నమస్తే. అంత ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు కలెక్షన్ అయితే ఫ్లిప్కార్ట్ కలెక్షన్ అండి. ఒక చిన్న ఫ్లిప్కార్ట్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. కలెక్షన్ లో సరారా డ్రెస్సెస్, అలాగే లాంగ్ చూడీదార్స్, అంటే లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా వస్తుంది కదా అలాంటివి, ఇంకా నార్మల్ చూడీదార్స్ అనమాట. బట్ అన్ని ఏంటంటే కొంచెం పార్టీ వేర్ లాంటివి తెప్పించుకున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ గృహప్రవేశాలు ఎక్కువగా ఉన్నాయి, ముహూర్తాలు ఉన్నాయి, పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి, ఇంకా కొన్ని మనకి ఒకేషన్స్ కూడా ఉన్నాయి, అంటే ఫెస్టివల్ ఒకేషన్స్ కూడా ఉన్నాయి కదా కమింగ్ అంతాను. సో అందరికీ కొంచెం యూస్ఫుల్ అవుతుందని కొంచెం పార్టీ వేర్ లాంటివి డ్రెస్సెస్ అనమాట కలెక్షన్ లో ఉంది. అలాగే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నది. మొత్తం బ్లాగ్ చూసాక మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. నేను అనుకున్నాను ఒకలాగమాట, వచ్చే ఒకలాగా. సో అందుకే మీకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను అనమాట. మొత్తం అందుకే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు నేను వీడియో రన్ అయినప్పుడు మొత్తం చెప్తాను. అసలు నేను ఏమనుకున్నాను, ఎలా వచ్చాయి ఇవి, వీటి ప్రైజెస్ ఏంటి అన్ని డిస్క్రిప్షన్ తో మొత్తం డీటెయిల్ గా ఇస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఏంటంటే ఏదైనా జెన్యున్ గా చెప్పాలన్నదే నా ఒపీనియన్ అనమాట. సో వీడియో రన్ అవుతున్నప్పుడు మొత్తం నేను డీటెయిల్ గా డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఈ రోజు కలెక్షన్ లో ఫస్ట్ డ్రెస్ వచ్చినప్పటికి నేను వేర్ చేసిన డ్రెస్, ప్రెసెంట్ నేను వీడియోలో వేర్ చేసిన డ్రెస్ అనమాట. మెరూన్ షేడ్, ఇంకా కింద మనకి ప్యాంట్ కలర్ వచ్చినప్పటికి కొంచెం చాక్లెట్ కలర్ బ్రౌన్ షేడ్ అలాగ వచ్చింది. పక్కన క్లిప్ యాడ్ చేస్తాను చూడండి మీరు. మొత్తం పార్టీ వేర్ లుక్ డ్రెస్ అండి, షరారా డ్రెస్ ఇది. షరారా డ్రెస్ మీకు ఐడియా ఉంటుంది కదా, ప్యాంట్ మనకి నీస్ వరకు ఒకలా ప్లెయిన్ గా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కుర్చీలా వస్తుంది అనమాట. ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ అయితే ఉందండి. ఇది బాగుంది. మనకి డ్రెస్ అంతా లైనింగ్ క్లాత్ వచ్చింది, స్లీవ్స్ కి అయితే లైనింగ్ లేదు. ఇంకా యోక్ పార్ట్ అంతా వచ్చినప్పటికి సిల్వర్ థ్రెడ్ తో వీవింగ్ వచ్చి బీడ్స్ లాగా వచ్చింది అనమాట. ఇంకా స్లీవ్స్ కూడా ఆమ్ దగ్గరకు వచ్చినప్పటికి ఇలా డిజైన్ వచ్చింది. ఇంకా ఇలాగా ఎల్బో దగ్గర ఇలాగ వచ్చింది అనమాట. దానికి గోల్డెన్ చైన్స్ కూడా వచ్చిందండి. ఇలా వచ్చిందన్నమాట. కింద మనకి టాప్ బేస్ కూడా సేమ్ అలాగే గోల్డెన్ బీడ్స్, సేమ్ ఇలా గోల్డెన్ బీడ్స్ అయితే ఇచ్చారు. ప్యాంట్ మొత్తం అయితే మనకి ప్యాంట్ దుపట్టా ఇంకా కొంచెం బ్రౌన్ షేడ్ చాక్లెట్ కలర్ అయితే వచ్చింది. ఈ షేడ్ లో ఉంది. పక్కన క్లిప్ పెడతాను, మీకు ఐడియా గురించి చూడండి ఒకసారి. దుపట్టాతో వచ్చిందన్నమాట ఇది. దుపట్టాకి మనకి ఇలా మొత్తం గోల్డెన్ పట్టి ఒకటి ఇచ్చారు. మొత్తం ఇలాగా 4 సైడ్స్ ఇలా మనకి లైట్ గోల్డ్ షేడ్ లోని చిన్న సీక్వెన్స్ వర్క్ ఇంకా థ్రెడ్ వర్క్ ఇచ్చారు అనమాట. గోల్డెన్ థ్రెడ్ వర్క్ అయితే ఇలా ఇచ్చారు. బాగుందండి, పార్టీ వేర్ లుక్ డ్రెస్ అయితే. లైనింగ్ క్లాత్ మనకి బాడీ పార్ట్ కి ఉన్నది, అలాగే కింద ప్యాంట్ కూడా ఉంది. బట్ స్లీవ్స్ కి అయితే లైనింగ్ క్లాత్ లేదు. బట్ ట్రాన్స్పరెంట్ గా డార్క్ కలర్ కాబట్టి మనకి ట్రాన్స్పరెంట్ గా కూడా లేదు, అంటే సీత్రూగా కూడా లేదు. బాగుంది. డ్రెస్ ప్రైస్ అయితే 1000 ఎబో, సమ్ 1250 ఎంతో డ్రెస్ ప్రైస్ అయితే. టోటల్ డ్రెస్ అయితే 3 పీస్ డ్రెస్. మరి ఈ ప్రైస్ కి ఈ డ్రెస్ మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చినప్పటికి పిస్తా గ్రీన్ కలర్ డ్రెస్ మాట. ఇది మొత్తం చినాన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది. ఫ్యాబ్రిక్ అంతాను దాని మీద గోల్డెన్ థ్రెడ్ తో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ మాట. ఇది ఫ్రాక్ టైప్ వచ్చింది. టాప్ మనకి కుర్తా ఇలాగ వచ్చింది. పైన ఇది మొత్తం అనార్కలి, అంటే ఫుల్ అనార్కలి కాదు, సెమీ అనార్కలితో. డ్రెస్ కి యోక్ పార్ట్ అంతా ఇలా గోల్డెన్ థ్రెడ్ తో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట. మీరు షేప్ చూడొచ్చు, మనకి ఇలా వచ్చింది. వేసుకున్నాక చాలా నీట్ గా ఉంటుందండి. ఇలా సెంటర్ ఒక ఫ్లవర్ లా వచ్చి ఇదంతా ఇలా వచ్చింది అనమాట. ఇంకా స్లీవ్స్ వచ్చినప్పటికి ఎల్బో స్లీవ్స్ కూడా మనకి మొత్తం ఇలా చిన్న చిన్న సీక్వెన్స్ లా వచ్చింది. ఇంకా స్లీవ్ ఎడ్జ్ కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట. సెమీ అనార్కలి డ్రెస్, ఇలా కలీ టైప్ లో సెమీ అనార్కలి డ్రెస్. కలీ టైప్ లో సెమీ అనార్కలి డ్రెస్ ఇంత వచ్చింది. గేరిది బ్యాక్ సైడ్ ప్లెయిన్, బ్యాక్ సైడ్ ఏమీ లేదు, ఫుల్ ప్లెయిన్. డ్రెస్ కి లైనింగ్ క్లాత్ కూడా వచ్చింది. ఫుల్ లైనింగ్ క్లాత్ కింద వరకు ఉన్నదన్నమాట. డ్రెస్ ఎంత లెంత్ ఉన్నదో మనకి, అంటే కుర్తీ ఎంత లెంత్ ఉన్నదో లైనింగ్ క్లాత్ అంతే లెంత్ వచ్చింది. ఫ్యాబ్రిక్ సమ్ సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్, సిల్క్ టైప్ కాదండి, కొంచెం బనియన్ క్లాత్ ఉంటుంది కదా ఆ టైప్లో అయితే వచ్చింది ఫ్యాబ్రిక్. ఇలాగ వచ్చింది అనమాట. అంటే కొంచెం సాగుతుంది, ఇలా అంటే సాగుతుంది. ఇది టాప్ అండి. దీనికి ప్యాంట్ ఎలాస్టిక్ వచ్చి పలాజో టైప్ మాట, స్ట్రైట్ కట్ ఇలా ప్యాంట్ వచ్చింది. ఇంకా దుపట్టా
దుపట్టా ఇలా మొత్తం మనకి స్కాల్ప్ డిజైన్ తోటి 4 వేస్ 2 వేస్ వచ్చింది. ఇంకా పై వైపు కింద వైపు ఇలా వచ్చింది మాట దుపట్టాకి. ఇలా టెజల్స్ ఇచ్చి ఇలా ఇచ్చారు. అంటే దుపట్టాకి ఎడ్జెస్ ఉంటుంది కదా, ఇలాగ ఎడ్జెస్కి ఇచ్చారనమాట. ఇలాగా ఎడ్జెస్కి టెజల్స్ ఇచ్చారు. అలాగే కింద వైపు కూడా అలాగే ఇచ్చారు. ఇలా ఇచ్చారు. ఇంకా మనకి 2 వేస్ ఇలాగా స్కాల్ప్ డిజైన్ తో వచ్చింది అనమాట. సేమ్ డ్రెస్ కి అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అలాగే గోల్డ్ థ్రెడ్ తోటి ఇంకా సీక్వెన్స్ చిన్న చిన్న సీక్వెన్స్ ఇచ్చారు. దుపట్టా సైజ్ కూడా ఓకే 1 వీక్ బాగుంటుంది. 2 వేస్ కి అయితే బాగోదు, 1 వీక్ బాగుంటుంది అనమాట. మొత్తం మీద అయితే 3 పీస్ డ్రెస్ మనకి ఇలాగ వస్తుంది అనమాట. మనం వేర్ చేసుకుంటే టోటల్ గా ఇలాగ ఉంటుంది. వీలైతే నేను సైడ్ న పిక్ పెడతాను. ఇంకొక మాట, సైడ్ న పిక్ పెట్టడానికి వీలు కాదండి. ఎందుకంటే ఇది నేను XXL తెప్పించాను. ఇప్పుడు చెప్తుంటాను కదా, నాకు కొన్ని డ్రెస్సెస్ సరిపోదు, నేను XXL తెప్పించుకుంటాను. చెప్పాను కదా ఒక విషయం, మొత్తం మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను వీడియో రన్నింగ్ లోనే అన్ని డీటెయిల్ గా డిస్క్రిప్షన్ ఇచ్చేస్తానని. ఈ డ్రెస్ అయినా నేను XXL తెప్పించుకున్నాను. చెప్తుంటాను కదా, ఇప్పుడు నాకు బ్రాండెడ్ అయితే XL సరిపోద్ది, కానీ నాన్ బ్రాండెడ్ అయితే XXL తెప్పించుకుంటానని XXL తెప్పించుకున్నాను. చూడండి, బట్ నాకు టైట్ అయిపోయింది. XXL కూడా అసలు సరిపోలేదు, కొంచెం టైట్ గా అనిపించింది అనమాట. ఇంకా డ్రెస్ ప్రైస్ కూడా వచ్చినప్పటికీ సమ్ 1300 ఎంత పడిందండి. ప్రైస్ కూడా కొంచెం నాకైతే ఎక్కువే అనిపించింది. మీకు ఏమనిపించింది కమెంట్ చేయండి. మొత్తం మీద ఏంటంటే మన సైజ్ కంటే ఒక సైజ్ అయితే ఎక్కువ తెప్పించుకోవాలి. నేను ఇంకా పెద్ద సైజ్ తెప్పించుకోవాలన్నమాట. నాకైతే అంతగా అనిపించలేదు. కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ అనిపించింది. మీకు ఏమనిపించింది కమెంట్ చేయండి. బ్రాండ్ ధరకు వచ్చినప్పటికీ నాకు తెలిసి ఇది ఎల్ సైజ్ అండి. ఇది ఎల్ సైజు, XXL కాదు. మనకు బ్రాండ్ లో ఎల్ తీసుకుంటే ఎంత ఉంటుందో అంత ఉన్నదన్నమాట. నాకు బ్రాండ్ లో XL అయితే సరిపోలేదంటే బ్రాండ్ లో మనకి ఎల్ సైజ్ ఎంత వస్తుందో అంత ఉన్నదన్నమాట. బ్రాండ్ లో మీది XL సైజ్ అయితే మాత్రం మీకు ఇది సరిపోదు, XXL తీసుకోవాలి, మీ చాయిస్. నాకైతే వర్తి అనిపించలేదు అనమాట. అంత ప్రైస్ పెట్టి అవసరం లేదు అనిపించింది. పెద్దగా 1300 1400 కాస్ట్ అయితే అనిపించట్లేదు. నేను వేసుకున్న డ్రెస్ ఓకే 1250 కంటే ఇది ఓకే, పార్టీ వేర్ లాగా బాగుంది. లుక్ చాలా బాగా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. స్టార్టింగ్ లో చెప్పాను కదా, టోటల్ 4 డ్రెస్సెస్ అని. 4 డ్రెస్సెస్ ఏంటంటే 2 సేమ్ వచ్చాయన్నమాట. నేను పెట్టింది వేరే డ్రెస్, నాకు వచ్చేసింది ఇది వేరే డ్రెస్. పక్కన సైడ్ ని పెడతాను చూడండి. 2 ఒకలాంటివి పంపించారు. అది కూడా నాకు సరిపోలేని సైజ్ XXL, బట్ నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు. అంటే అసలు ఫిట్ అవ్వలేదు. ఇంకా ఈ ప్రైస్ కి నాకు ఇదైతే వర్తి అనిపించలేదు. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అంటే మెయిన్ ఇది ఓకే, మనకి చినాన్ ఫ్యాబ్రిక్ ఇది ఓకే. లైనింగ్ క్లాత్ అయితే నాకు ఇది కొంచెం ఎలాస్టిక్ కదా, ఇలాగ సాగుతున్న టైప్ అయితే వచ్చింది అనమాట. ఇది పెద్దగా అనిపించలేదు ఫ్యాబ్రిక్. మొత్తం మీద ఈ డ్రెస్ అయితే ఇది వేసుకున్న డ్రెస్ అయితే సూపర్ అండి. 1250కి పార్టీ వేర్ డ్రెస్, 3 పీస్ డ్రెస్ సూపర్. మెయిన్ అంటే యోక్ పార్ట్ అదంతా చాలా బాగుంది. కాకపోతే దీంట్లో కూడా మీకు కొంచెం సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కూడా నేను XL బట్ XXL తెప్పించాను. నేను వేసుకున్న ఇప్పుడు XXL డ్రెస్ అనమాట. ఇదైతే నా పర్సనాలిటీ ఉంటే తప్పకుండా మీరు XXL తెప్పించుకోవాలి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. ఇది లాంగ్ లో చాలా తక్కువ ప్రైస్ డ్రెస్ అనమాట. ఇది లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చిందన్నమాట. అంటే అనార్కలిలో లాంగ్ ఫ్రాక్ వస్తుంది కదా ఇప్పుడు, అలాంటిది అనమాట. గ్రే మీద వైట్ కలర్, చాలా సింపుల్ డ్రెస్ అండి. మన డైలీ వేర్ కి అలా యూజ్ చేసుకోవచ్చు. డీప్ నెక్, ఫ్రంట్ నెక్ నార్మల్, బట్ బ్యాక్ నెక్ బాగా డీప్ నెక్ వచ్చింది. స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్. ఒకసారి వేసుకుని పక్కన చిన్న వీడియో అయితే యాడ్ చేస్తాను వీలైతే. ఇదైతే ఫుల్ ఇలా గేర్ అయితే వచ్చింది. కలర్ అయితే కొంచెం డిఫరెంట్ గా నేను లైట్ కలర్ తెప్పించాను. ఇది గ్రే మీద వైట్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. ఇంకా దీనికి దుపట్టా కూడా వచ్చింది. లైనింగ్ క్లాత్ కూడా ఉందండి డ్రెస్ కి. లైనింగ్ క్లాత్ మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చారు. లైనింగ్ క్లాత్ అయితే సిల్క్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చారు. దీనికి మొత్తం ఇలా మనకి జిగ్జాగ్ అయిపోయి ఉంది. డ్రెస్ వెనకాలకి డోరీ అయితే ఇలా ఇచ్చారు. చాలా తక్కువ ప్రైస్ అండి. ఈ ప్రైస్ కి డ్రెస్ ఓకే. డ్రెస్ వెనకాల డోరీ కూడా ఇచ్చారు. చాలా తక్కువ ప్రైస్ అండి. ఈ ప్రైస్ కి డ్రెస్ ఓకే.
ఇలా మనకి ఫ్రంట్ కి డాట్స్ కూడా ఇచ్చారన్నమాట. ఎగ్జాక్ట్ ఫిట్ అయితే అయిపోతుంది, బాగుంది. దుపట్టా వచ్చినప్పటికి చాలా పెద్దది, బట్ 1 వే దుపట్టా, ఓన్లీ 1 వేకి సరిపోతుంది. ఇలాగ గోటి పట్టి అయితే ఇచ్చారన్నమాట. 4 వేస్ మనకి ఇలా గోటి పట్టి అయితే వచ్చింది. మనం వేర్ చేసాకైతే ఇలాగ వస్తుందండి. చాలా సింపుల్ లుక్, బాగుంది. ఓకే, ఉల్టా చేసేస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్ మనకి నార్మల్ ఇంతవరకు వస్తుంది. బ్యాక్ నెక్ అయితే కొంచెం డీప్ నెక్ మాట, యూ షేప్ లో డీప్ నెక్ అయితే వచ్చింది. డ్రెస్ మనం వేర్ చేసాకైతే ఇలాగ వస్తుందండి, బాగుంది. సింపుల్ గా అనమాట. ఫ్యాబ్రిక్ మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ మీద లోపల లైనింగ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. లైట్ కలర్ లో సింపుల్ డ్రెస్. టోటల్ అయితే 4 డ్రెస్సెస్. 4 డ్రెస్సెస్ లోని నేను వేర్ చేసిన డ్రెస్, ఇంకోటి ఏమో 2 సేమ్ కలర్స్. సో ఒకటే, ఇంకా ఇది మాట టోటల్ 4 డ్రెస్సెస్ కానీ మన 3 డ్రెస్సెస్. మొత్తం డీటెయిల్ గా అయితే నేను డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. మీకు ప్రైస్ చెప్పాను, ఫ్యాబ్రిక్ ఎలా ఉందో చెప్పాను, నాకు ఎందుకు నచ్చలేదు, నేను ఏంటి ఆర్డర్ పెట్టాను అది కూడా చెప్పాను అనమాట. నాకు అంటే ఏది ఆర్డర్ పెట్టా నాకు ఏంటి వచ్చింది అది కూడా చెప్పాను. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీకు ఓకే అనిపించిందా లేదా, రీజనబుల్ అనిపించిందా, ప్రైస్ నచ్చిందా లేదా కమెంట్ చేయండి. మీకు ఏం నచ్చితే లింక్స్ అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, దాని ద్వారా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.